ప్రియ దేవుని పిల్లలారా, తల్లిదండ్రుల విషయంలో ఎప్పుడు కూడా కొడుకులుగా నిర్లక్ష్యం చేయకు. తల్లిదండ్రుల బాధ్యత ఎవరిదే? కూతురుదా, కొడుకుదే? తల్లిదండ్రుల బాధ్యత కూతురులది కాదు, కొడుకులదే. కూతురులు ఏముందో ఒక ఇంటికి ఇస్తే ఆ ఇంటికి దీపాలుగా ఉంటారు, కానీ కొడుకులదే తల్లిదండ్రుల బాధ్యత. కనుక నువ్వు వంకలు చెప్పి మరి వృద్ధాప్యంలో వీళ్ళని చూడాల్సిన పని నాకేంటి, వీళ్ళతో నాకు విసుకొస్తుంది, వీళ్ళ వల్ల బాధపడలేకపోతున్నా అని నిర్లక్ష్యం చేసి తల్లిదండ్రులు గెంటేసావు, అర్ధాంతరంగా పోతావు. నువ్వు గుర్తించు, వాక్యం ఒకటి సెలవిస్తుంది, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్వంతులున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అంటున్నాడు. చూశాను న్యూస్లో, ఈరోజు న్యూస్ ఛానల్లో చూస్తుంటే తల్లిదండ్రులు నడి సెంటర్లో వదిలేసి ఒక కొడుకు వెళ్ళిపోయాడు. వాడు ఎంతకాలం బతుకుతాడు చెప్పండి? చెప్పు. ఇప్పుడు చిన్నప్పుడు మన పట్ల ఎంత బాధ్యత తల్లిదండ్రులు తీసుకోకపోతే ఈరోజు మనం ఎదిగి పెద్దయ్యాం. ఈరోజు మన పట్ల వారు బాధ్యత తీసుకోబట్టేగా ఈరోజు సజీవులుగా ఉంది. దేవుడు వారు వెనువెంటుండి మనల్ని కాపాడుకుంటూ వచ్చింది. అలాంటప్పుడు నీ తల్లిదండ్రులు సన్మానించకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేసి వాళ్ళని ఇంట్లోంటి గెంటేస్తానంటే వాళ్ళు తిడుతున్నావంటే నీ నాశనానికి నువ్వు ఉత్తరవాదువు కావా? వాక్యం ఒకటే సెలవిస్తుంది, గుర్తించు. తన తల్లినైనను తండ్రినైనను దూషించేవాడు దీపం కారు చీకట్లు ఆరిపోయి అర్ధాంతరంగా పోతాడు అని వాక్యం రాయబడి ఉంది. ఆలోచించండి, తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గదిమేసిన వాడు అర్ధాంతరంగా పోతాడని ఉంది. ఎందుకు తెలుసా? నీ తల్లిదండ్రులు సన్మానిస్తే ఆ తండ్రిని సన్మానించినట్టే, ఈ తల్లిదండ్రులు ప్రేమిస్తే ఆ తండ్రిని ప్రేమించినట్టే, ఈ తల్లిదండ్రుల్ని కాపాడుకుంటే, ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యములో వాళ్ళని ఆదరించే బిడ్డలుగా మీరుంటే ఇదిగో ఆ తండ్రిని ఆనందపరిచినట్టే. ఆలోచించండి పిల్లలు, కళ్ళెదుటున్న తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి వాళ్ళు దూషించి వాళ్ళని కొట్టి వాళ్ళ ఇంట్లో తరిమేసి ఆ విధంగా కొడుకులుగా మీరుంటే మీ జీవితం అర్ధాంతరంగా ఖచ్చితంగా ముగిసిపోయిద్ది. ఎవరి వల్ల శోధన వచ్చిన, ఎన్ని ఆటంకాలు వచ్చినా నిన్ను కన్నా నీ తల్లిదండ్రులను మాత్రం విడిచిపెట్టకు. వారిని సన్మానించు, వారిని గౌరవించు, వారికి సమయానికి ఆహారం పెడుతూ ఆరోగ్యంగా చూసుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇదిగో తండ్రికి ఇష్టడుగా సమాజానికి తల్లిదండ్రులను ఇగో ఈ విధంగా చూడండి మిగతా వాళ్ళకు కూడా చూపించే విధానంగా నువ్వు ఉండాలి. నీ చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే మరి కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మాదిరికరంగా నువ్వు ఉండాలి. అది క్రైస్తవుడికి నేర్పించింది, యేసుక్రీస్తు మనకు చూపించింది. అది యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు మరియమ్మ ఏడ్చేటప్పుడు మరి ఆమె ఒంటరిగా ఉందని ఏం చేశాడు? శిష్యుడని యోహాను గారికి అప్పచెప్పాడు. యోహాను, ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కొడుకు అని. ఆయన చనిపోయేటప్పుడు కూడా తల్లిని నిర్లక్ష్యం చేయలేదయ్యా. మరి నువ్వు బ్రతుకుండి ఎందుకు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నావు చెప్పు? ఆలోచించు. అది మనకెందుకు చూపించాడు యేసు ప్రభువారు? ఒక్కసారి ఆలోచించు. కనుక ఎట్టి పరిస్థితుల్లో నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయక వారిని సన్మానిస్తే నువ్వు బాగుంటావు. కనుక వాక్యానికి లోబడు, యథార్థంగా ఉండు, తల్లిదండ్రుల విషయంలో కూడా బాధ్యత కలుగుండు.